ఇప్పుడు ఆ ఎజెండాలో అధికారులు ఉంటే ఎక్కడ లీకులు వస్తారే బయటికి అని చెప్పి అధికారులే బయటికి చెప్తున్నారని, ఎందుకంటే అధికారులు ఇంకా మేము చెప్పినట్టు ఇంటలేమని ఒక భ్రమలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. వారు చాలా సందర్భాల్లో మాట్లాడిండ్రు కదా, అంటే మీ పంపకాల గొడవలు మన కళ్ళ ముందు కనిపించినాయి కదా, నీకెంత నాకెంత, నా వాటెంత నీ వాటెంత, ఈ వీళ్ళ వాటల గురించి మాట్లాడుతున్నారు. ప్రజా సంక్షేమం గురించి, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి క్యాబినెట్లో చర్చ జరుగుతలేదు. కాదన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పేది వాస్తవం కదా. అధికారం మారినా కూడా అధికారులు బీఆర్ఎస్ మైండ్ సెట్ నుంచి మారలేదు. ఈరోజు బైండ్ ఓవర్ చేశారు. ఎవరిని? కాంగ్రెస్ అభ్యర్థి వాళ్ళ తండ్రిని బైండ్ ఓవర్ చేశారు. గత చరిత్రలో ఎప్పుడైనా ఒక అభ్యర్థి తండ్రిని కానీ వాళ్ళ అక్కని కానీ చెల్లెని కానీ బైండ్ ఓవర్ చేసిరా? బైండ్ ఓవర్ చేయలేదు. ఈరోజు వాళ్ళే పార్టీ, వాళ్ళదే ప్రభుత్వము, కానీ ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందా, మీ వైపు అధికారులు పనిచేస్తున్నారా అర్థం కావట్లేదు. వాళ్ళ అభ్యర్థిని బైండ్ ఓవర్ చేసుకునే దౌర్భాగ్యం ఉందంటే ఆయన చెప్పింది కరెక్టే కదా. రెండు అంశాలు ఉన్నాయి మీరు చెప్పిన దాంట్లో. అధికారులు మారలేదు, అధికారులు ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నట్టే కనిపిస్తుంది అన్నాడు. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి మరి రేవంత్ రెడ్డి. నీకు పాలన చేతనైతే అన్నట్టే కదా ఈ లెక్కన. నీకు అధికారులతో ఎట్లా పని చేయించుకున్నానే తెలివి లేదన్నట్టే కదా దీని అర్థం. ఇంకా రెండో అంశం ఏంటి అంటే, ఇలా వాళ్ళ తండ్రినే బైండ్ ఓవర్ ఏంటంటే, ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో వ్యవస్థ నడుస్తుంది. అది బీఆర్ఎస్ఆ కాంగ్రెసా అని కాకుండా ఎలక్షన్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఇలా బైండ్ ఓవర్ చేసినప్పుడు ఇలా నవీన్ యాదవ్ ఏం చెప్తుండు, మా కుటుంబానికి రౌడ్ షీట్ నేపథ్యం లేదన్నాడు కదా. మరి బైండ్ ఓవర్లలో 100 మంది బైండ్ ఓవర్ చేసిన దాంట్లో మీ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్తో పాటు మీ బాబాయి రమేష్ యాదవ్ కూడా అలానే ఉన్నాడు కదా రౌడ్ షీట్ దాంట్లో. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంది, ఇలా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉన్నది? రౌడీ షీటర్ నేపథ్యం ఉన్న కుటుంబానికి ఇవాళ నేను చెప్పడం కాదు. ఇవాళ గతంలో ఈ యొక్క చిన్న శ్రీశైలం యాదవ్ టీడీపీ పార్టీలో జాయిన్ అయినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చెప్పింది నేను గుర్తు చేయదలుచుకున్న ఈ సందర్భంగా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పిందంటే, చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ అని మాట్లాడడం జరిగింది.